చిన్నప్పుడు అన్నయ్య స్టోరీ చెప్పు. ఏదైనా టాయ్స్ తీసుకొస్తే ఒక 2 చక్కలు చేసేవాళ్ళు కదా. అది మట్టుకు ఉంది. పచ్చడి పచ్చడి చేసేవాళ్ళు. మా నాన్నగారు అది కారు అది తెచ్చిన అప్పట్లో 200 పెట్టి రేట్ ఎక్కువే కదా. అది ఒకరోజు ఒక పూట చూసేదాన్ని అంతే. వాళ్ళ చేతిలో కారు పక్కన రుబ్రేలు ఏది ఉంటుంది అన్నమాట మాకు బయట. తీసుకెళ్ళి దాన్ని పిప్పి చేసేసి దాంట్లో ఉన్న పార్ట్స్తో ఆడేవారు అన్నమాట. స్ప్రింగులతోటి చక్రాలతోటి. నాకు వచ్చేది బీపీ మామూలుగా కాదన్నమాట. మోటార్లతోటి కారుగా అడ్డం మానేసి మేము ఏం చేసేవాళ్ళం అంటే అందులో మోటార్లో సర్క్యూట్లు ఉంటాయి కదా, అవి పీకేసి బ్యాటరీలు కనెక్షన్ ఇచ్చుకుని అట్లా ఆడుకునేవాళ్ళు. నిజంగా చాలా రండి. వీడైతే మరీ చిన్నోడైతేనే. హాయ్ అండి, విజయ లైఫ్ స్టైల్కి వెల్కమ్ అండి. అందరూ ఏం చేస్తున్నారు? బాగున్నారా? మేమైతే బాగానే ఉన్నాము. ఈరోజు అయితే ఇంకా ఈరోజైతే ఎండలు కొంచెం గట్టిగానే ఉన్నాయండి. అంటే మే నెల అంతా లేవు కానీ తర్వాత జూన్ నెల నుంచి కొంచెం ఎండలు ఎక్కువగానే ఉన్నట్టు అనిపిస్తుంది నాకైతేనే. ఏం చేస్తున్నావు తల్లి? ఉల్లిపాయలు కట్ చేస్తుంది. త్వరగా చేసేయమంటుందండి. మరి త్వరగా చేసేయమన్నప్పుడు నేనే ఉల్లిపాయలు కోసి నేనే కూర వండాలంటే టైం పడుతుంది కదా. అందుకని ఏమన్నానంటే ఉల్లిపాయలు నువ్వు కట్ చేసి నేను మసాలా ఆల్రెడీ రెడీ చేసి పెట్టేసుకున్నాను. అది ప్రాన్స్ తీసుకొచ్చారండి ఆయన, చూపిస్తాను మీకు. ప్రాన్స్ తీసుకొచ్చారు. ఆ ప్రాన్స్ వండుదామని చెప్పేసి బాజేయాలా. మరి ఇంత పెద్ద పని ఉన్నప్పుడు నాకు తప్పదు కదా. కరెంట్ లేకపోతే ఇదిగోండి నీళ్ళు పట్టుకుని ఉంచుకుంటాను అనమాట. అంటే అవును, నిజమండి. ఇదండి హారిక అయితే మంచిగా బిజీగా ఇప్పుడు ఉల్లిపాయలు కట్ చేస్తుంది. ఇంకా నేను కూడా పచ్చిరేలు ఆ నరమది తీయాలి కదా. పెద్ద పని అది ఇప్పుడు. అదంతానే ఆ పని అంతా చూసేసుకుని ఇంకా వంట అయితే చేసేస్తాను. మళ్ళీ కలుద్దాం మనం. ఇదిగోండి ఇలా పచ్చిరేలు బాగు చేస్తున్నాను. ఇది అయిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను. ఇదిగోండి ఇంకా కుక్కర్ తీసేసాను. కుక్కర్లో వండుకుందామని. ఓ పక్కనేమో ఈ పొయ్యి మీద కూర చేసేస్తాను, ఎందుకంటే 2 పొయ్యిల మీద కుదరదు, కొంచెం లేట్ అయింది. ఇదిగోండి అగారో వాళ్ళది, అగారో రాయల్ ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ అండి. ఇది సెరమిక్ కోటెడ్ పాట్ అన్నమాట. ఇందులో 6 ప్రీసెట్ కుకింగ్ ఫంక్షన్స్ అయితే ఉన్నాయి. 1 ఇయర్ వారంటీ కూడా ఉంది. 5 లీటర్స్ అన్నమాట ఇది. అయితే ఇప్పుడు ఇక్కడ మనకి ఆప్షన్స్ ఉన్నాయి కదా, వైట్ రైస్ అని, అలాగే మనకి ఇక్కడ ఓట్ మీల్ అని, అలాగే మిక్స్డ్ గ్రైన్స్ అని, బ్రౌన్ రైస్ అని, కీన్వా రైస్, అలాగే సాట్. ఇక్కడ మనకి స్టీమ్ అని ఉంది కదండి. స్టీమ్ అంటే మోమోస్ కానీ లేదంటే ఏదైనా మనం చేసుకోవడానికి స్టీమ్ ఆవిరి మీద ఉడకబెట్టుకోవడానికి అది యూస్ఫుల్ అవుతుంది. అలాగే ఇక్కడ డిలే స్టార్ట్ అని ఉంది కదా, మనం ఏదైనా కుక్ చేసుకునేటప్పుడు టైం కేటాయించేసి బయటకు అది వెళ్ళి వచ్చేటప్పుడు మనకి ఇది కుక్ అయిపోయి ఉంటుంది అనమాట. కీప్ వామ్, మనకి వేడిగా ఉండాలనుకుంటే ఇది ఒక ఆప్షన్ ఉంది. మనకి ఏమేమి వద్దు అనుకుంటే క్యాన్సిల్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ మనకైతే ఏంటంటే పెంచుకోవడం తగ్గించుకోవడం అనమాట. ఇప్పుడు నేనైతే ఇది ఈజీగా యూజ్ చేస్తున్నాను. 1 ఇయర్ వారంటీ ఉంది. బాగుందండి. ఆప్షన్స్ అన్నీ నాకు బాగా నచ్చినాయని మీతో షేర్ చేసుకుంటున్నాను. కొద్దిగా ముందు నెయ్యి వేసుకుంటున్నాను. పచ్చిరొయ్యలు కొద్దిగా బిర్యానీ వేద్దామని ముందుగా నెయ్యి వేసుకుంటున్నాను. ఈ లోపల అది హీట్ ఎక్కుతుంది. నెయ్యి వేసాను కదా, ఈ లోపల ఈ పొయ్యి మీద కూడా చేసేసుకుందాం అని చెప్పేసి ఆనియన్స్ అది వేసేసి వండేస్తున్నాను అనమాట అండి. ప్రాన్స్ బిర్యానీ ముందు ఆయిల్ వేసి తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేయాలి కదా. మీరు ఇలా వేస్తారు ఏంటని అనుకుంటారేమో. మర్చిపోవడం కాదులేండి, చిటపట్లు ఆడుతుందేమో, కొంచెం వాటర్ ఉందని ఇంకా వేసేసాను. ఏగుతుందిలేండి ఇప్పుడు. ఆరకాయ ఇంకా పచ్చిమిర్చి కావాలి నాకు. కర్రీలోకే కట్ చేసావు నువ్వు. స్పైసీగా తింటారు కదా. కొంచెం కరివేపాకు. ఇవి మనకి స్టీమ్ వెళ్ళిపోవడానికండి. ఇక్కడ మనకి వైట్ చిన్న జగ్గులాగా చిన్నది క్యాప్ లాగా ఉంటుంది అన్నమాట. ఇందులోకేమో ఆవిరి వేస్టేజ్ వాటర్ అంతా ఇందులోకి వెళ్ళిపోతుంది. అలాగే ఇది 800 గ్రాముల రైస్ అయితే వండుకోవచ్చు ఈజీగా. ఒక 5-6కి సరిపోతుంది అన్నమాట. ఇదిగోండి మన టెర్రస్ మీద ఈ ఆల్ఫైసీ ఆకుంది. ఈసారి బిర్యానీలోకి పచ్చాకే ట్రై చేస్తున్నాను. కొద్దిగా సాజీరక మీకు తెలుసు కదా, ఎంత సువాసన వస్తుందో భలే ఉంది. బిర్యానీ మసాలాలన్నీ వేసేసానండి. ఇది చూపించడానికి ఏంటంటే కొన్ని పెద్ద ఫ్యామిలీస్ ఉంటాయి, బయటికి అది వెళ్తున్నప్పుడు అది కూడా మనం పట్టుకెళ్ళడానికి బాగుంటుంది కదా. 1 ఇయర్ వారంటీ కూడా ఉంది. ఇంకా నేనైతే దీంట్లోకి స్పాచులా వాడుతున్నాను. ఇదిగోండి కొంచెం కూర వండుతున్నాను కదా, సరిపోతుందని చెప్పేసి కొంచెం దూరంలోకి వచ్చిన తర్వాత ప్రాన్స్ వేద్దాం.
ఈ ఆల్ స్పైసీ వేయడం వల్ల మంచి అన్ని రకాల మసాలాలు ఫ్లేవర్స్ వస్తాయండి ఈ లీఫ్ వల్ల. మొక్క అంటే తెచ్చుకోండి, మనకి ఇక్కడ అమ్ముతున్నారు కడిపిలంకలో అదిని, లేదంటే ఏ నర్సరీలోనే ఉంటుంది. ఆల్ స్పైసీ ప్లాంట్ ఇమ్మంటే వాళ్ళే ఇస్తున్నారు. స్మెల్ అయితే భలే ఉంది. ఒక పక్కన కూర అవుతుంది, ఒక పక్కన పచ్చిరొయ్యలు కూడా వేసేస్తున్నాను. బాగా వేపుకున్నాం. మిగతావి కూర వండుకుందాం. ఇవి కొంచెం వేగిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను. ఇదిగోండి ఇది అవుతుంది. దీని లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూడండి. అవుతుంది. ఇక్కడేమో మనకి ఇది కూడా అయిపోతుంది. కర్రీ కూడా బయటకు వస్తుంటే ఆకలి వస్తుందంట. గదిలో ఉన్నారు పిల్లలు అదినండి సువాసనకి. ఎందుకంటే నాన్ వెజ్ నువ్వేం కాదు, నువ్వు హాల్లోనే ఉన్నావు. అమ్మా కబుర్లు వస్తున్నాను. అవుతుందండి. అవిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను. ఇదిగోండి ఇలా ఉడుకుతుందన్నమాట. అంటే మనం కూర కూడా వండేసుకోవచ్చు కాలితే. ఇప్పుడు రైస్ వేసేస్తున్నాను, నానబెట్టిన బియ్యం. బిర్యానీ అయిపోయిందండి. కూర అయితే తీస్తున్నాను. డైనింగ్ టేబుల్ దగ్గర పట్టుకెళ్ళిపోదాం. బిర్యానీ ఇంకొక 5 నిమిషాలు ఉంది టైము. ఇదిగోండి 7 నిమిషాలు ఉంది, ఇంకా అయిపోయినట్టే ఆల్మోస్ట్. చూపిస్తాను ఎలా వచ్చిందో. వావ్, పైకి వచ్చేసింది. కేజీ రైస్ వేసేసానండి నేను. 800 గ్రాములు అన్నారు కానీ కేజీ సరిపోయింది. ఇంక పైకి వచ్చేసింది. కేజీయే కదా మీరు తెచ్చింది రైస్. అయితే మనం స్టీమ్లో పెట్టుకుని కుక్ చేసేసుకున్న తర్వాత వాటర్ పోసేసుకుని మూత పెట్టేసుకుంటే కుక్ అయిపోతుందండి స్టీమ్లోనే. మనం స్టీమ్లో మామూలుగా ఇలా ముందు పచ్చిరొయ్యలు ఇవన్నీ వేపేసుకున్నాం కదా, మూత తీసేసి ఆ తర్వాత వాటర్ పోసేసుకుని మూత పెట్టేసుకుంటే చక్కగా అయిపోయింది. బాగుందండి, యూస్ఫుల్గా అనిపించింది నాకైతేనే. ఇదిగోండి ఇంకా అయిపోయినట్టే. ఒకసారి కదుపుదామా, బిర్యానీ ఎలా ఉందో మీకు కూడా తెలుస్తుంది. చూసారా భలే ఉంది కదా. ఇంకా 7 నిమిషాలు ఉంది కాబట్టి అయిపోద్ది. ఈ తేమ కూడా ఉండదు అన్నమాట. ఎక్కడికైనా పట్టుకెళ్ళడానికి అది ఈజీగా ఉంటుంది. చూడండి ఇక్కడికి స్టీమ్ అనేది రావడానికి ఇక్కడ ఉంటుందన్నమాట. దీంట్లోకి మనకి స్టీమ్ అనేది అదే వాటర్ లాంటిది పక్క దాంట్లోకి ట్యాప్లోకి వచ్చేస్తుంది అన్నమాట. పట్టుకెళ్ళిపోదామా గిన్నెలు. అయిపోయిందండి, ఎండ్ అయిపోయింది. అది చెప్పేసింది ఎండ్ అయిపోయిందని. మన టైం ఫిక్స్ చేసుకోవడమే. స్టీమ్లో ఉంది, కీప్ ఫామ్లోకి వచ్చేసింది కదా. ఇదిగోండి కీప్ ఫామ్లోకి వచ్చేసింది. అయిపోయింది బిర్యానీ. పచ్చిమిర్చి ఇలా ఉబ్బింది కదా, అది మళ్ళీ అప్పడం అయిపోయింది. ఇంక తీసేద్దాం. వేడి వేడిగా ఉంది. మా హారిక రెడీ చేసేస్తుంది అప్పుడే. కరెక్టేనా? ఇంకొకటి పెట్టేసా, డబుల్ పెట్టే, హీట్ ఎక్కువ. ఈరోజు మా ఫ్యామిలీ మా పిల్లలందరూ ఈరోజు వచ్చేసారు టయానికి. వర్క్ లేదులేండి పాపం, లేకపోతే సరిపోతుంది. ప్రాన్స్ కదా. మన సబ్స్క్రైబర్స్ ఏం చేసుకున్నారు? సండే స్పెషల్. ఎవరు చెప్పరబ్బా వాళ్ళు ఏం చేసుకున్నారు. సండే స్పెషల్. పిల్లలకి బాగా ఆకలిస్తే ఓ ముద్ద ఎక్కువ తింటారని చెప్పేసి చిన్నప్పుడు కొంచెం బాగా ఆడించడం, లేట్గా పెట్టేవారు అన్నమాట. ఓ ముద్ద ఎక్కువ తింటారని, అంటే లేట్గా అంటే అదే కొంచెం ఆగి పెట్టేవారు అన్నమాట. ఏదైనా ముందు ఏదైనా తిన్నారనుకో కర్రీస్ వేసేసి ఇచ్చానా. అది హారికది అనుకున్నాను నేను. సరే అయితే దా సాయి, నీకు ఆ కొంచెం తమ్ము చిన్నయ్యక దా అయితే. నీకు ఆనియన్ లెమన్ ఇవ్వనా?
కుటుంబంతో అందరం కలిసి తింటేనే బాగుంటుంది. నాకేంటిగో అందరూ తింటేనే భోజనం చేసినట్టుగా అనిపిస్తుంది. ఒక్కొక్కరు సింగిల్గా తినే కన్నా నేను కూడా పెట్టేసుకోనా. ఇంకా డాడీ రాలేదు కాబట్టి బయటకు వెళ్ళారు కాబట్టి మనం తినేద్దామా. ఫోన్ చేశాను కానీ లేట్ అవుతుంది అన్నారు. ఇంకా నేను కూడా పెట్టేసుకుంటాను. ప్లేస్లు మారిపోయినాయి ఎందుకంటే నేను కూర్చున్నాను కాబట్టి అదే ఏదోటి ఇటు అటు షిఫ్ట్ అయ్యారు. ఎలా నేను ఎప్పుడెక్కడ కూర్చున్నానులే. ఎలా ఉంది టేస్ట్ అయితే మీరు మీ పని చేసుకుంటూ ఉన్నారు, నేను తినేస్తానే ఉన్నాను. ఉత్తి బిర్యానీ చాలా బాగుంది కదా. కర్రీ ట్రై చేస్తున్నాం. ఆబ్వియస్లీ బాగుంటుంది అనుకో. కొంచెం స్పైస్ ఉంది కదా బిర్యానీలో. నేనే వేసాను, కారం వేసాను. కొండ లేకపోతే కొద్దిగా నీసు వాసన వస్తుంది అంటారు కదా మరి రైలుకు. అయినా ఉత్తి బిర్యానీ వేసుకున్నప్పుడు ఉత్తిది ఏ కర్రీ లేనప్పుడు, అంటే కర్రీ అంటే చేస్తాను కానీ ఏ కర్రీ లేనప్పుడు ఇలా చేసుకుంటేనే ఉత్తి తినగలం. బాగుంటుంది టేస్ట్. కమ్మగా స్పూన్ వేసుకుని లంచ్ బాక్స్ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అది నాన్ వెజ్ చేసేసుకుని కూరలు అవి వండుకోక్కర్లేకుండా కూడా తినేయచ్చు. అవును, బాగుంటుంది. బాగుంది, కూరతో బాగుంది, చాలా బాగుంది. నార్మల్గా మనం అప్పుడప్పుడు వెళ్ళేవాళ్ళం కదమ్మా, ఏదైనా పుణ్యక్షేత్రంలో కట్ట వెళ్ళినప్పుడు. నీకు ఐడియా ఉందమ్మా, ట్రైన్ ఎక్కేవాళ్ళం. అవును, అప్పుడు ట్రైన్ ఎక్కినప్పుడు వెజిటేరియనే. మళ్ళీ ఇది నాన్ వెజ్ అనుకుంటారు. నాన్ వెజ్ కాదు, మనం అక్కడికి వెళ్ళినప్పుడు వెజిటేరియనే. బట్ అది ఏంటంటే ఆ 2 రోజులు 3 రోజులకు కూడా మనకి ఏదైతే ఫుడ్ కావాలో ట్రైన్లో ఫుడ్ బాగుండేది కాదు. గుర్తుందమ్మా, అందరం కూడా టైంకి దగ్గరికి వచ్చాడు. 3 వేసేదేనండి ట్రైను. 6:30కి వంకాయ పచ్చడి, అల్లం పచ్చడి, దెబ్బ రొట్టు, పొద్దుటికి రైసు, సాయంత్రం కర్డ్ రైసు, ఇలా 3 పూటలు కదా ట్రైను. ఇక్కడ సిరిడికి వెళ్ళడానికి ఇక్కడ ఉదయం ఎక్కితే మళ్ళీ మధ్యాహ్నం 11 టైం దిగేవాళ్ళు అన్నమాట. అప్పుడు దాకా అన్నీ చేసి స్నాక్స్ తీసుకుని వెళ్ళేవాళ్ళు అన్నమాట. చిన్నపిల్లలు వెళ్ళండి, ఇంతంత పిల్లలు అన్నమాట, చిన్నపిల్లలు. అంతే ఆకలికి ఆగలేరు కదా, అన్నీ చేసుకుని రెడీ చేసుకుని వాళ్ళకి తినిపించుకుని చాలా ఓపికగా చేసుకునేదాన్ని. ఇంకో విషయం ఏంటంటే మనకి ఈ అట్లు గట్ట వేసేవాళ్ళు. నార్మల్గా ఇడ్లీ కానీ అట్లు కానీ వేసి ఎక్కువసేపు నిలవ ఉండి కాదు కాబట్టి అయ్యేమో అప్పటికప్పుడు పొద్దున దెబ్బరొట్లు వేసేవారు. దెబ్బరొట్టు వేసేదాన్ని. చిన్నపిల్లలు కదండి, ఆకలని ఏడుస్తారు కదా. ట్రైన్లో ఫుడ్ బాగుండేది కాదు. నా తోటి వచ్చిన వాళ్ళు కూడా బెలే ప్లాన్ చేస్తావు విజయ, పిల్లలు ఉన్నారు కదా అసలు పేచీ పెట్టకుండా వాళ్ళకి బెలే చూస్తున్నాను అనేవారు. వీళ్ళు కూడా అడిగేవారు కాదులేండి. ఏదైనా పిల్లలంటే బొమ్మలు అవి అడిగేస్తూ ఉంటారు కదా, అది కావాలి ఈ కావాలని. పేచీ పెట్టేవారు కాదు. అలా చూడగానే కొంచెం ఏదైనా పేచీ పెట్టినా అలా చూస్తే కొంచెం భయం వేసి అడిగేవారు కాదు. అయినా పేచీ తక్కువే మా పిల్లలు ముగ్గురు కూడా. చెప్తే వినేవారులేండి. చిన్నప్పుడు అన్నయ్య స్టోరీ చెప్పు. ఏదైనా టాయ్స్ తీసుకొస్తే ఒక 2 సెకండ్స్ చేసేవారు కదా. అది మట్టుకు ఉంది. పచ్చడి చేసేవాళ్ళు. మా నాన్నగారు అది కారు అది తెచ్చిన అప్పట్లో 200 పెట్టి, రేట్ ఎక్కువే కదా. అది ఒకరోజు ఒక పూట చూసేదాన్ని అంతే. వాళ్ళ చేతిలో కారు పక్కన రుబ్రేలేదు ఉంటుంది అన్నమాట మాకు బయట. తీసుకెళ్ళి దాన్ని పిప్పి చేసేసి దాంట్లో ఉన్న పాట్స్తో ఆడేవారు అన్నమాట, స్ప్రింగులతోటి చక్రాలతోటి. నాకు వచ్చేది బీపీ మామూలుగా కాదు అన్నమాట, మోటార్లతోటి. కారుతో అడ్డం మానేసి మేము ఏం చేసేవాళ్ళం అంటే అందులోండి మోటార్లో సర్క్యూట్లు ఉంటాయి కదా, అవి పీకేసి బ్యాటరీలు కనెక్షన్ ఇచ్చుకుని అట్లా ఆడుకునేవాళ్ళం. నిజంగా చాలా రండి. వీడైతే మరీ చిన్నోడైతే. ఇంతకే బిర్యానీ బాగుంది కదా, బిర్యానీ సూపర్ అదిరింది. మనం మాట్లాడుతూ కూర్చుంటే ఇలాగే మాట్లాడుతూనే ఉంటాం. వీడైతే ఇంకా అత్తమాట ఇక్కడ తగిలించుకుని వచ్చేయడమే. ట్యూషన్కి వెళ్ళి పడిపోయి రావడం, ఆటలాడేసి పడిపోవడం. మా చిన్నోడైతే బేబచ్చమైన అల్లరమాట, తిక్క బేచి. ఈ షార్ట్లు చూస్తుంటే ఈ మధ్య నాకు మా చిన్నోడు అది గుర్తుకొస్తుంటాడు, వాడు చేసిన చిన్నోడు శేషలు అయ్యింది. మరి ఇంకేంటి అయితే బాగుంది కదా. మరి సండే మీరేం వండుకున్నారు? మామూలుగా చికెనా లేకపోతే వెజ్జా? ఏదో సరదాగా కామెంట్లో మెన్షన్ చేయండి. మీ అన్నయ్య గారు అడుగుతున్నారు, నేను అడుగుతున్నాను, మా చిన్నోడు అడుగుతున్నాడు. మీరు లైక్ చేయడం ఎందుకు మర్చిపోతారు? లైక్ చేయడం మర్చిపోకండి, లైక్ చేయండి. అలాగే వీడియో నచ్చితే కనుక సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే మంచి మంచి వీడియోస్ వస్తూ ఉంటాయి. అయితే కలిపి మేము ఎలా ఉంటాం ఇంకా అంటే యాక్చువల్గా ఈ మధ్యన మనం ఫుడ్ టైపు నార్మల్ ఇప్పుడు కూడా మనం కుకింగే మాట్లాడేవాళ్ళం కాబట్టి మన లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందో చాలా మందికి తెలీదు.
సో ఇలాగే వీడియోలు చేస్తే కనుక మనకి లైఫ్ స్టైల్ తెలుస్తుంది, అంతేకాకుండా చేసిన అవరేంటి అవన్నీ తెలుస్తాయి. ఇదండి ఈరోజు అయితే సరదాగా మీతోటి నేను ఫినిష్ చేయట్లేదు, ఏదోటి మా వాళ్ళు మళ్ళీ వస్తూనే ఉంటుంది, అందుకే ఆపేయడమే మంచిది. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.